హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు కీర్ ఎలా చేయాలో చూద్దామండి. ఇది దేవునికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు, శివాలయాల్లో అయినా సరే విష్ణువాలయాల్లో అయినా సరే. నేను అక్కడ తెలుసుకున్నాను ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనము ఒక కుక్కర్ గిన్నె తీసుకోవాలండి. దానిలోకి మనము 1 కప్పు శనగ బేడలు తీసుకోవాలి. ఈ కప్పు ఇప్పుడు పక్కన పెట్టేద్దాము. దీన్ని శుభ్రంగా 2 టైమ్స్ కడుక్కొని తగినంత వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టేయాలి. మనము తొందరగా ఉడకాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకోవాలండి. అప్పటికప్పుడు టైం లేదనుకోండి, ఎక్కువ విజిల్స్ వచ్చేటట్లుగా మనం ఉడికించుకుంటే సరిపోతుంది. వాటరు మనం 1 కప్పు శనగపప్పు తీసుకున్నాం అనుకోండి, 6-7 కప్పులు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేస్తున్నాను. ఇలా పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా మెత్తగా ఉడికిందండి. మనము వేళ్ళతో ఇలా అంటే మెత్తగా అవ్వాలి. ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఎండు కొబ్బరిని మిక్సీలో వేసి ఇలా పౌడర్గా ప్రిపేర్ చేసుకోవాలి. దాన్ని మనము ఉడికించే పప్పుకు యాడ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా చేసుకోవచ్చు, లేదా ఓపిక ఉంటే మనము కొబ్బరి తురుముతో తురుముకొని కూడా వేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసిన తర్వాత మనము సేమ్ కప్పుతో బెల్లం పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా పై వరకు ఉండేటట్టు చూసుకోవాలి బెల్లము. ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళైతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. కరెక్ట్గా నాకైతే సరిపోయింది. 1 కప్పు బెల్లం తీసుకున్నాము, అలాగే 1 కప్పు శనగపప్పు, 1/2 కప్పు ఎండు కొబ్బరి పౌడర్ యాడ్ చేసి చక్కగా ఉడికించుకోవాలి. కీర్ ఉడికే లోపల మనము స్టవ్ ఆన్ చేసుకొని బాణలి పెట్టి 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని జీడిపప్పు పలుకులు వేసి చక్కగా వేయించుకోవాలండి. ఇంకా మీకు కావాలంటే బాదం పలుకులు కూడా వేసి వేయించుకోవచ్చు. గుళ్ళల్లో అయితే ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేస్తారు, అలాగే కిస్మిస్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. నేనైతే జీడిపప్పు మాత్రమే వేయిస్తున్నానండి. వేయించిన జీడి పలుకుల్ని మనము ఉడికిస్తున్న కీర్లో వేసుకుంటే సరిపోతుంది. బెల్లం అంతా కరిగి చక్కగా శనగపప్పు మిశ్రమానికి పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. శనగపప్పు, కొబ్బరి, బెల్లం అంతా చక్కగా ఈవెన్గా ఉడికేటట్టు చూసుకొని ఆ తర్వాత మాత్రమే ఇలాచీ పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేయాలండి. ఆ ఫ్లేవర్ బయటికి పోకుండా చక్కగా కీర్కి పట్టి చాలా చాలా టేస్టీనే కాదు, మంచి అరోమాతో కూడా ఉంటుంది. ఇలా రెడీ అయిన కీర్ని చల్లారిన తర్వాత మనము దేవునికి నైవేద్యంగా సమర్పించవచ్చు, అలాగే మనం కూడా తీసుకోవచ్చు. పిల్లలైనా పెద్దలైనా ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఎంతో ఈజీగా చేసుకునే ఈ కీర్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.